సినీ రంగంలో అద్భుత ప్రయాణం సాగిస్తోంది. నృత్య కళాకారిణిగా మొదలై ఇప్పుడు రామాయణం చిత్రంలో సీత పాత్ర కోసం కోట్లల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ సత్తా చాటుతోంది. ఆమె విజయ గాథ ఏంటో తెలుసుకుందాం. సాయి పల్లవి తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో తన నటన, డాన్స్ తో మంత్రముగ్ధులను చేసిన నటి. నృత్య కళాకారిణిగా కేవలం 15,000 రూపాయలతో కెరీర్ ప్రారంభించిన ఆమె ఇప్పుడు బాలీవుడ్ లోనూ సంచలనం సృష్టిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణం చిత్రంలో సీత పాత్ర కోసం ఆమె ఏకంగా 15 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రేమం, ఫిదా, గార్గి, అమరన్ వంటి చిత్రాలతో తన నటనా ప్రతిభను చాటిన సాయి సహజ సౌందర్యం, నీతి నిబద్ధతతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. వైద్య విద్యను పూర్తి చేసినప్పటికీ సినిమా పట్ల మక్కువతో నటనలో కెరీర్ ను ఎంచుకున్న ఆమె ఇప్పుడు దక్షిణాది సినిమాల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా నిలిచింది. రామాయణంతో బాలీవుడ్ లోనూ ఆమె హవా కొనసాగనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి తన కొత్త చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో అభిమానులను ఆశ్చర్యపరచనున్నాడు. ఈ గ్లోబల్ అడ్వెంచర్ చిత్రంలో మహేష్ స్వయంగా స్టంట్స్ చేస్తూ సరికొత్త రూపంలో కనిపించనున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29 చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో ఎలాంటి డూప్ లేకుండా మహేష్ స్వయంగా హై వోల్టేజ్ స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొనున్నాడు. 49 ఏళ్ల వయసులో ఇంత డెడికేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. రాజమౌళి మార్క్ విజువల్స్, భారీ సెట్స్ తో ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లనుంది. ఒడిశా, హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా విదేశీ లొకేషన్స్ లో కూడా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్లతో పాటు ఇంటర్నేషనల్ కాస్ట్ ఈ చిత్రంలో కనిపించనుంది. రాజమౌళి గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా యాక్షన్, డ్రామా, మైథాలజీ మేళవింపుతో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించనుంది. 2027లో విడుదల కానున్న ఈ చిత్రం మహేష్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలవనుంది. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం తన 52వ ఏటా కూడా ఫిట్నెస్ తో అదరగొడుతున్నాడు. శరీరమే తన ఆలయమని చెప్పిన జాన్ ఆరోగ్య రహస్యాలను బయటపెట్టారు. ఆయన ఫిట్నెస్ రొటీన్, డైట్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం 52 ఏళ్ల వయసులోనూ యవ్వనంగా కనిపిస్తారు. శరీరాన్ని ఆలయంలా కాపాడుకుంటానని చెప్పే జాన్ ఫిట్నెస్ కు అత్యంత ప్రాధాన్యమిస్తారు. రోజు గంటల తరబడి వర్కౌట్స్, యోగా, ధ్యానం ఆయన రొటీన్లో భాగం. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం, కార్బోహైడ్రేట్స్ ను సమతుల్యంగా తీసుకుంటారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం, నీరు ఎక్కువగా తాగటం ఆయన సూత్రం. మానసిక ఆరోగ్యంపైన దృష్టి పెడతారు. క్రమశిక్షణ, అంకిత భావం ఆయన విజయ రహస్యాలని జాన్ చెబుతున్నారు. యువతకు స్ఫూర్తిగా నిలిచే జాన్ వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తున్నారు.